أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إذا السماء انشقت وأذنت لربها وحقت وإذا الأرض مدت وألقت ما فيها وتقلت وأذنت لربها وحقت يا أيها الإنسان إنك كادح إلى ربك كدحا فملاقيه. సర్వ స్తోత్రములు, సర్వ గొప్పలు, సర్వ పొగడ్తలు ఆ నిఖిల జగతి పరిపోషకుడైన అల్లాహ్ కొరకే. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు లేనే లేడు. కారుణ్యమూర్తి హజరత్ ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ కరుణ, కృప, శాంతి అమితంగా వెదజల్లుగా ఆమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే ఇన్షిఖాఖ్లో మానవుడికి చాలా విలువైన విషయాలను వివరిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇజా సమాఉన్ షఖత్, మేము ఆకాశాన్ని ఆదేశిస్తాము అది చీలిపోమని. ఎక్కడ కూడా ఆకాశం ఇప్పుడు బెజ్జం పడటం కానివ్వండి, రంధ్రం పడటం కానివ్వండి, చీలిపోవటం కానివ్వండి మనం చూడట్లేదు కదా. కానీ ఒక రోజు వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇజా సమాఉన్ షఖత్, ఓ ఆకాశం నీ స్థితిగతులను మార్చేయి అని అల్లాహ్ ఆదేశిస్తాడు. వజినత్ లి రబ్బిహా వహుఖత్, అది చీలిపోయి భూమి మీద రాలిపోతుంది. అది తన ప్రభు ఆదేశ పాలన చేస్తుంది. దానికి ఇదే సబబు కూడాను. వైజల్ అర్జు ముద్దత్, అల్లా భూమిని ఆదేశిస్తాడు, నువ్వు విప్పార అయిపో అని. అంతే, అది సువిశాలంగా విప్పారైపోతుంది. వల్ఖత్మా ఫీహా వతఖల్లత్, నీలోని ఏదైతే నిక్షేపాలు ఉన్నాయో, మృతదేహాలు ఉన్నాయో వాటిని తీసి బయటికి పారవి, ఖాళీ అయిపో అని అల్లా ఆదేశిస్తాడు. అది ఖాళీ అయిపోతుంది. వఅజినత్ లి రబ్బిహా వహుఖత్, అది తన ప్రభు ఆదేశ పాలన చేస్తుంది. అదే దానికి సబబు కూడా. ఈ విషయాలల్లా మనకు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే మనకు తెలుసు ఆకాశం చాలా పెద్ద సృష్టి అని, భూమి చాలా పెద్ద సృష్టి అని. అల్లా అంటున్నాడు, నీ దృష్టిలో ధరణి మీద ఏదైతే పెద్ద వస్తువులు ఉన్నాయో రెండే రెండు, ఒకటి ఆకాశం, రెండోది భూమి. అంత పెద్ద ఆకాశాన్నే నేను నాశనమైపో అని ఆదేశిస్తే తన స్థితిగతులనే మార్చేసి నేల కొరిగిపోతుంది. మానవుడా, నువ్వు మారిపోవంటే ఎందుకు మారట్లేదు నువ్వు అంటాడు. నువ్వు ఎంత, నీ స్థితి ఎంత, నీ ఆయుష్ ఎంత, నిన్ను నేను పుట్టించాను, నువ్వు నా మాట వినట్లేదు. అంత పెద్ద సృష్టి నేను ఒక్కసారి చెప్తే మారిపోతుంది, ఎన్నిసార్లు చెప్పినా సరే ఎందుకు మారట్లేదు అంటున్నాడు. ఎన్ని రంజాన్లు తీసుకొచ్చాం, ఎన్ని సందర్భాలు వచ్చినాయి, ఎన్ని జుమ్మా నమాజులు విన్నావు, ఇంత విని అర్థం చేసుకొని కూడా నీ జీవితంలో మార్పు లేదు. పర్యవసనం ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా అంటున్నాడు. అంత పెద్ద సృష్టిని నాశనం చేసేవాడు నీ చిన్న అస్తిత్వాన్ని నాశనం చేయడం సమర్థత కాదంటావా? అల్లాహు అక్బర్. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు నా మాట వినట్లేదు? అందుకోసం అల్లా ఈ విషయాలు చెప్తున్నావు. భూమి గురించి ఏం చెప్పాడండి? భూమి చాలా విశాలమైనది. ఈ ధరణి మీద 75% నీరుంటే 25% భూమి ఉంది. కానీ 25% భూమి మీద మానవుడు సంచరించి చిన్న భూభాగం కోసం తన జీవితాన్ని ధారపోసి దాన్నే భవిష్యత్తు అనుకుంటాడు, దాన్నే స్వర్గం అనుకుంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నువ్వు ఏదైతే భూమి మీద జీవించి దానికే శాశ్వతం అనుకుంటున్నావో ఆ భూమికి మేము ఆదేశిస్తాం ఖాళీ అయిపో అని. అది ఖాళీ అయిపోతుంది. నేను నీకు అంటున్నాను, నీ మనసులో ఉన్న చెడును తీసి నువ్వు స్వచ్ఛమైన మానవుడు మారిపో అంటే ఎందుకు మారట్లేదు అంటాడు. నువ్వు ఆ చెడులను ఎందుకు తీవు బయటికి? ఇంత పెద్ద భూమి నేను చెప్తే దాంట్లో ఈ వస్తువులను తీసి బయటకు పారేస్తుంది. చిన్న మనసు ఇచ్చాను, చిన్న జీవితం ఇచ్చాను, నా మాట వినకుండా నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అంటున్నాడు.
సోదరులారా, కాస్త ఆలోచించాలి. ఈ రెండు విషయాలు చెప్పిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడి వైపుకి వచ్చి అంటున్నాడు, యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ మానవుల్లారా. చూడండి, ఆ రెండు సృష్టి విషయాలు మానవుడికి చెప్పాడు. ఇప్పుడు మానవుడికి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యా అయ్యుహల్ ఇన్సాన్ ఇన్నక కాదిహున్ ఇలా రబ్బిక కదహన్ ఫములాఖి. ఓ మానవుడా, నువ్వు ఏమనుకుంటున్నావు? అనుదినం వదిలే నీ శ్వాస, ఏదైతే మన శ్వాస తీసుకుంటున్నామో, మరి అనుదినం చేసే నీ ప్రక్రియ ఏదైతే ఉందో అది క్రమేణా ప్రపంచానికి దూరం అవుతుంది, నాకు సమీపం అవుతుంది. ఫఇన్నహు ములాఖి, అతి త్వరలో నువ్వు నాకు కలవబోతున్నావు. నువ్వు నా వైపుకే వస్తున్నావు, నీకు ఊహ లేదు. నీ ఆయుష్ తరుగుతుంది, నా వైపుకు నువ్వు పెరుగుతున్నావు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే నేను తప్పించుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నావు. నాన్న, నువ్వు నా వైపుగానే వస్తున్నావు, ఈ ధ్యాసైనా ఉందా నీకు అంటున్నాడు. మనం ఏం చేస్తాం? మా పిల్లోడు 25 సంవత్సరాలు నిండినాయని కేకులు కోసుకుంటాం. అల్లా అంటున్నాడు, దాసుడా, నీకు 50 సంవత్సరాలు ఇచ్చాము, 25 సంవత్సరాల ఆయుష్ అయిపోయింది, మిగిలింది 25 సంవత్సరాలు, తొందర చేస్తున్నానని కేక్ కోసుకుంటున్నావా? ఎందుకు ఆనందిస్తున్నావు? ఆయుష్ దగ్గర అవుతుందని ఆనందిస్తున్నావా? సోదరులారా, బాధపడాలి, అయ్యో మా ఆయుష్ తగ్గుతుంది కదా అని, కానీ సంతోషిస్తున్నాం మనం. అలా అంటున్నాడు, ఫైన్నహు ములాఖి, నా వైపుకే మీ పయనం ఉంది, మీ జీవితం అను నా వైపుకే మీరు వస్తున్నారు. వస్తే ఏమవుతుంది? ఆయన వైపుకి వెళ్తే ఏమవుతుంది? అలా అంటున్నాడు, నా వైపుకు వచ్చేటప్పుడు నా మాట విని వచ్చావనుకో ఇలా అవుతుంది అన్నాడు. ఏమవుతుంది? ఫామ్మామన్ ఊతియ కితాబహు బియమీని, ఎప్పుడైతే చనిపోయిన తర్వాత నా వైపుకి వస్తావు, చావు అయితే తప్పకుండా ఉంది, ఎందుకంటే అనుదినం నిధి తరుగుతుంది అన్నాడు. అంటే చావటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. లేదల్లా అని ఎవడైతే అన్నాడో పర్యావసనం తర్వాత ఉంటుంది. కానీ నేను సిద్ధంగా ఉన్నానల్లా, నేను ఎంత ట్యాబ్లెట్లు తిన్నా, ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా, ఎంత వాకింగ్ చేసినా బ్రతుకు అనేది నువ్వు రాసిందే జరుగుతుంది. కానీ ఆ టైంకే నేను చేస్తాను, కానీ ఎక్కువ ఆయుష్ నాకు రాదు అనే తలంపు నాకుంది. నేను కరెక్ట్గా నువ్వు చెప్పి విధి విధానాన్ని అనుసరిస్తున్నాను అల్లా అని ఒప్పుకున్నాడా? ఎప్పుడైతే చనిపోతాడో అల్లా అంటున్నాడు, ఫామ్మామన్ ఊతియ కితాబహు బియమీని, నేను నీ కుడి చేతుల్లో కర్మపత్రాలు ఇస్తానన్నాడు. నా దగ్గర రావాలిగా, వస్తే ఏమవుతుంది? కర్మపత్రాలు కుడి చేతుల్లో ఇస్తానన్నాడు. ఫస్ట్ కర్మపత్రాలు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఇది తయారు చేసుకోవటానికి నేను ఇక్కడ పంపించాను అంటున్నాడు. మేము ఆస్తులు, పాస్తులు, అంతస్తులు వీటి కోసం ప్రయత్నం చేస్తున్నాం అలా అంటాడు. లేదా దీనికోసం కాదు, కర్మపత్రాలు తయారు చేసుకోవడానికి మేము మీ లోకం పంపించాం, ఆయుష్ ఇచ్చాం. కానీ మీరు అది మర్చిపోయి ఎన్నో ఏర్పాటు చేసుకున్నారు, కానీ అన్ని అక్కడ వదిలి ఉత్తి చేతులతో నా దగ్గర వచ్చారు. సరే, వచ్చినప్పుడు ఏమవుతుంది? అలా అంటాడు, ఫహమ్మామన్ ఊతియ కితాబహు బియమీని, మంచి పని చేసి అల్లా దగ్గరికి వెళ్ళాడండి. వెళ్తే ఏమన్నాడు? అల్లా, మీ కర్మపత్రాలు కుడి చేతుల్లో ఇస్తాం, ఫసౌఫ యుహాసబు హిసాబన్ యసీరా, మీ లెక్కను చాలా తేలిగ్గా తీసుకుంటాను అంటున్నాడు. ఎవరి లెక్క తీసుకుంటాడంటే తేలిగా? మంచోడి లెక్క, చెడ్డోడి లెక్క? మంచోడికే లెక్క ఉంటే చెడ్డోడికి ఎలా ఉంటుంది? కాస్త ఆలోచించండి. మంచోళ్ళకే లెక్క ఉందంట. ఫసౌఫ యుహాసబు హిసాబన్ యసీరా, ఆ లెక్క అయితే తేలికగా ఉంది, పక్కన పెట్టండి, తేలిక అంశం పక్కన పెట్టండి. కానీ లెక్క ఉందా లేదా? అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు గారు, లేకపోతే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు గారు, అల్లా ప్రవక్త గారు అంటున్నారు, ఓ అబూబకర్, స్వర్గంలో నాకు తొందరగా వచ్చి చేరినవాడే నువ్వు, తర్వాత ఉమర్, తర్వాత ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు చాలా లేటుగా వచ్చారు, లేక అబ్దుర్రహ్మాన్ రజియల్లాహు తఆలా 500 సంవత్సరాల తర్వాత అల్లాహ్ ప్రవక్త దగ్గర స్వర్గంలో ఆయన వచ్చారు. ఆయన అడిగారు, ఏంటి ఇంత లేట్ చేశారు మీరు అని. వీళ్ళిద్దరు కూడా ధనవంతులండి. ఎవరెవరు? హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు గారు, హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు. ఎంత ధనవంతులు అంటే, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు గురించి వస్తుంది. ఆయన చనిపోతే వారసత్వం పంచిపెట్టడానికి వాళ్ళ భార్యలకి ఏదైతే వారసత్వం వచ్చిందో బంగారు ఇటుకలు వచ్చినాయట. వారసత్వం బంగారు ఇటుకలు. అంత ధనవంతుడు అనమాట ఆయన. ఏంటే అంత లేట్ అయిపోయిందంటే, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర డబ్బు ఏదైతే ఉందో
దాని లెక్క చెప్పి రావడానికి ఇంత టైం అయింది అంటున్నాడు. ఎంత లేట్ అయింది? 500 సంవత్సరాలు లేట్ అయిపోయింది స్వర్గంలో రావటానికి. ఎందుకు లేట్ అయింది అంటే ఆయన జవాబు ఏం చెప్తున్నారు, నా దగ్గర డబ్బు ఏదైతే ఉందో అది లెక్క చెప్పి రావడానికి ఇంత టైం అయింది. నేను మిమ్మల్తో ఒక ప్రశ్న అడుగుతున్నానండి, బాగా ఆలోచించి చెప్పండి. హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఈ ధనం లెక్క ఏదైతే చెప్పడానికి లేట్ అయిందో ఇది ధర్మసమ్మతంగా సంపాదించుంటాడా, అధర్మంగా సంపాదించుంటారా? ఏమండి, ధర్మసమ్మతంగానే సంపాదించుంటారుగా, హలాల్ మార్గంలోనే సంపాదించుంటారుగా. హలాల్ మార్గంలో సంపాదిస్తేనే లెక్క ఉంటే హరాం మార్గంలో సంపాదించడానికి లెక్క లేకుండా ఎలా ఉంటుంది? హలాల్ మార్గంలో ధర్మసమ్మతమైన మార్గంలోనే సంపాదిస్తే క్షుణ్ణంగా లెక్క అల్లా తీసుకుంటే మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో, ఎక్కడ ఖర్చు పెడుతున్నామో, ఎక్కడి నుంచి రెండో మార్గాలు అన్వేషిస్తున్నామో ఇది దీనికి లెక్క ఉండదా? చూడండి, మనిషి మనసు మేలుకొని ఉంటే అన్నీ అర్థమవుతాయి. మనిషి మనసు నిద్రిస్తుంది అనుకోండి ఏం అర్థమవుతుంది. అర్థమవటానికి ఆలోచన ఉండాలి. అల్లా అంటున్నాడు, ఫయుహాసబు హిసాబం యసీరా, మేము తేలిక లెక్క తీసుకుంటాం. వయన్కలిబ్ ఇలా అహ్లిహి మస్రూరా, ఎప్పుడైతే తేలిక లెక్క అల్లా తీసుకుంటాడో వారు ఆ కర్మపత్రాలు తీసుకొని ఏదైతే ప్రళయ దిన మైదానంలో ఉంటుందో ఆ మైదానంలో ఆనందోత్సాహాలతో తిరుగుతూ ఉంటారు. చూసారా, నన్ను మీరు పిచ్చోడు అనుకున్నారు కదా, ఏంట్రాయుడు కొట్లు వదిలేసి, దుకాణాలు వదిలేసి, వ్యాపారం వదిలేసి మసీదు 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 అని తిరుగుతూ ఉంటారు అనుకున్నారు కదా. చూడండి, వాళ్ళ నేను సఫలీకృతులను అయిపోయాను. నా దగ్గర ఏదైతే విశ్వాసభరితమైన జీవితం ఉందో దాన్ని నేను గడిపాను, అలా నాకు పాస్ చేశాడు అని ఆ కర్మపత్రాలు తీసుకొని తిరుగుతారు ఆనందోత్సాహాలతో. అల్లా అంటున్నాడు, వయన్కలిబ్ ఇలా అహ్లిహి మస్రూరా అన్నాడు. తన ఇంటిల్లి పాటితో ఆనందంగా ఇది పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మా పిల్లోడు కూడా ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు అనుకోండి, మన మొబైల్ ఎక్కడెక్కడ దాకా వెళ్తుంది, రే తెలుసా మా వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిరా అంటావా లేదా? ఆనందం. అల్లా అంటున్నాడు, వయన్కలిబ్ ఇలా అహ్లిహి మస్రూరా, అంత ఆనందోత్సాహాలతో ఉంటాడు. ఎవరు? అల్లా మాట వింటే. అచ్చా, అల్లా మాట వినలేదు, ఇంత పెద్ద సృష్టిని నేను నాశనం చేస్తాను, నిన్ను నేను చంపుతాను, మొత్తం అల్లా చెప్పాడు, విన్నాడు. అప్పుడు కాదు జరిగేది, ఇప్పుడు కాదుగా, అప్పుడు ఎప్పుడో జరిగేది, ఇప్పుడు దాని గురించి అనుకున్నాడు. ఏమవుతుంది? వామ్మన్ ఊతియ కితాబహు బియమీని ఫసౌఫ వామ్మన్ ఊతియ కితాబహు వరా జహరి ఫసౌఫ యుహాసబు హిసాబ్ ఫసౌఫ యుహాసబు హిసాబన్ యసీరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వామ్మన్ ఊతియ కితాబహు వరా జహరి వయదహు సుబూరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎవరైతే అవిధేయతకు పాల్పడతాడో వారి కర్మపత్రాలు ఎడమ వైపుకు ఇస్తాం, మేము ఎడమ చేతికి ఇస్తాం. ఎలా ఇస్తాడు? ఎడమ చేతికి తఫ్సీర్లో వస్తుంది, గుండెను చీల్చి అందులో చెయ్యిని జోర్చి వీపు వెనుక నుంచి అతనికి కర్మపత్రాలు ఇవ్వడం జరుగుతాయి. చూడండి, ఆ సన్నివేశం ఆలోచిస్తేనే మానవుడు గుండె జల్లు అంటది. గుండెను చీల్చి ఈ ఎడమ చెయ్యి అందులో వేసి వీపు వెనుక తీసి కర్మపత్రాలు ఇస్తాడట. అప్పుడే అనుకుంటాడు కదా, అయిపోయిందిరా నా పని అని. విన్నింది ఏంటి? ఏం చేశారు? ఆచరణ ఏం చేశారు? అల్లా అంటున్నాడు, ఓ దాసుడా, చిన్నపాటి జీవితం నీకు ఇచ్చానయ్యా, నా కోసం కేటాయించి పెద్ద జీవితం ఇస్తాను. లేదు ఇదే నాకు కావాలి అంటాడు. కాస్త ఆలోచిద్దాం. ఓ వ్యక్తికి 50 సంవత్సరాల ఆయుష్ ఉందండి, 10-12 సంవత్సరాల దాకా ఊహే రాదు. 50 సంవత్సరాలు 12 సంవత్సరాలు పక్కన పెట్టండి, ఇంకా మిగిలింది ఎంత? చలో 40 సంవత్సరాలు అనుకుందాం. ఈ 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే నిద్రపోతానే ఉంటాడు కదా, 20 సంవత్సరాలు అయితే రాత్రి, 20 సంవత్సరాలు పగలు. చలో 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు తీసేయండి, మిగిలింది ఎంత? 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు వ్యాధులు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, వీటికి 5 సంవత్సరాలు పక్కన పెడితే మిగిలింది 15 సంవత్సరాలు ఎంజాయ్ లైఫ్, అంతే కదా. అల్లా అంటున్నాడు, ఈ 15 సంవత్సరాలు నాకు ఇవ్వు, బదిలీమైన జీవితం నీకు ఇస్తాను. ఈ చిన్నపాటి జీవితానికి కక్కుర్తి పడి మేము ఏం చేస్తాం, అంత పెద్ద విశాలమైన సొంత జీవితానికి కాళ్ళతో తన్నేస్తాం. లేదల్లా ఈ జీవితమే చాలు అని. ఏం జీవితం అండి ఇది? ఏం జీవితం? ఇది కూడా ఒక జీవితమేనా?
దీనికైనా ఏమైనా అర్థం ఉందండి? ఎక్కువ తింటే జీర్ణమవుతూ, ఎక్కువ నడిస్తే అలసట. ఏం చేసినా సరే ఇవాళ యువకుల్లో కూడా బలహీనత కాళ్ళు లాగేస్తున్నాయండి. ఏముంది? ఇది ఒక జీవితం అండి? ఇది ఒక జీవితమా? అలా అంటాడు, నా దగ్గర జీవితం ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ జీవితం ఇస్తాం. డూప్లికేట్ జీవితం అది చెప్పే ఇచ్చాం, మీకు ఇచ్చిందే చెప్పే ఇచ్చాం. అలా అంటాడు, వామ్మన్ ఊతియ కితాబహు వరా జహరి యదహు సుబూరా. అప్పుడు అంటాడు, అల్లా నాకు చావు ఇవ్వల్లా అని. ఎందుకంటే వెనక నుంచి తీసుకున్నాడు, అర్థమైపోయింది. అందరు కుడివైపులు ఇచ్చారు, వీడికి ఎడవైపులు ఇస్తున్నారు, అది కూడా గుండెలు చీల్చి. ఆ బాధను తట్టుకోలేక అంటాడు, యదహు సుబూరా, అల్లా నాకు చావు ఇవ్వల్లా అంటాడు. అల్లా అన్నాడు, ఫస్టే చెప్పాను కదా నీకు చావాలే, సిద్ధమవు అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నావు. నేనన్నా అప్పుడు ఇస్తాను, జాగ్రత్త పడు అన్నా. నువ్వేమనుకున్నావు? చెప్తారు అలాగే లే, మాది ఏముంది అనుకున్నావు. ఇప్పుడు ఏమడుగుతాడు? వయ్యదవు సుబూరా, అల్లా నాకు చావు ఇచ్చే, చచ్చి మొత్తం సరిపోతుంది. అల్లా అంటున్నాడు, వయస్లా సాయిరా, నేను నీకు అగ్ని ఇస్తానన్నాడు. నువ్వేమడుగుతున్నావు? చావు అడుగుతున్నావు. చావు అంటే కంప్లీట్ అయిపోతుంది. అంత తొందరగా చావు ధరణి మీద ఒక్కటే వస్తుందండి, తర్వాత చావు రాదు. అందుకోసం అన్నాడు, జీవితం చాలా పెద్దది ఉంది, సుఖంగానే దుఃఖంగా రెండు అనుభవించాలి. ఇక్కడ సుఖం అనుభవించామనుకో, అల్లా మాటను వ్యతిరేకం చేసి అక్కడ దుఃఖం అనుభవించాలి. ఇక్కడ కొద్దిపాటి దుఃఖం అనుభవించామనుకో, అక్కడ అనంతమైన స్వర్గాల్లో తేలియాడే జీవితాన్ని గడపవచ్చు. అలా అంటున్నాడు, వయదహు సుబూరా వయస్లా సైరా ఇన్నహు కాన ఫీ అహ్లిహి మస్రూరా. దీనికంటే ముందు జీవితంలో నువ్వు ఇంటిల్లిపాటితో, కుటుంబ సభ్యులతో నువ్వు ఆట పాట ఆడుకొని ఆనందంగా గడిపావు. ఏమంటే ఇంట్లో వాళ్ళతో ఆనందంగా ఉండటం తప్ప. అల్లా అన్నాడు, వైన్నహు ఫీ అహ్లిహి మస్రూరా, ఆనందంగా వ్యక్తం చేసావు. అంటే అల్లా చెప్పిన సిద్ధాంతాన్ని వదిలి ఆనందమైన జీవితం గడిపితే అది అల్లాహకు నచ్చదన్నమాట. ఇక్కడ అజా అవుతా ఉంటుంది, అక్కడ మొబైల్ చూస్తూ ఉంటాడు. అల్లా అంటున్నాడు, రండి, ఇప్పుడు చూసే సమయం కాదు, ఇప్పుడు ఆరాధన చేసే సమయం. కనుక సోదరులారా, వైన్నహు కాన ఫీ అహ్లిహి మస్రూరా, ఇంటిల్లిపాటితో ఆనందంగా ఉండేవాడు కదరా నువ్వు. నేను పిలిచినప్పుడు నా ఆరాధన వైపు రమ్మంటే, నా విధి విధానాన్ని కట్టబడమంటే నువ్వేం చేసేవాడివి? ఆనందంగా జీవితం గడిపావు. వైన్నహు కాన ఫీ అహ్లిహి మస్రూరా వఇన్నహు జన్న అల్లా యహూర్. నీ భావన ఏంటో తెలుసా? నాకు చావు ఎందుకు వస్తుంది? హర్బల్ లైఫ్ మేము యూజ్ చేస్తున్నాం కదా, వెయిట్ లెస్ అవుతున్నాము, ఎందుకు ఇప్పుడే చేస్తావా? చాలా టైం ఉంది. అట్టాగే ఉంటుందా? బ్రతకాలని పరిగెత్తేవాడికి కూడా వెనుక నుంచి ఏదో ఒకటి ఢీకొట్టి ఎమ్మటే చేస్తున్నాం. బ్రతకాలని డాక్టర్లు మందులు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళే చేస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళ వంతు వస్తుందిలే. చూడండి, పండిన ఫలమే చెట్టు నుంచి కింద పడుతుందని అందరికీ తెలుసు కదా, ముసలోళ్ళే చేస్తారని అందరికీ తెలుసు. టైం అయిపోయింది. కానీ వాతావరణం బాగా లేకపోతే పచ్చి కూడా కింద రాలుతాయా లేవా? వాతావరణంని మార్పు చేసేవాడేవాడు అల్లా. యవ్వనం అనుకోకండి, ఏదైనా ధక్కా తగిలితే అంతే కథం. కనుక సోదరులారా, అల్లా అంటున్నాడు, వైన్నహు జన్న అల్లా యహూర్. నీ ఆలోచన ఏముంది? మరణం అనేది ఎవరికో వస్తుంది, నాకెందుకు వస్తుంది అనుకున్నావు. వైన్నహు జన్న అల్లా యహూర్ బలా ఇన్న రబ్బహు కాన బిహి బసీరా. ఎందుకు రాదయ్యా నీకు మరణం? అల్లా నిన్ను చూస్తున్నాడు కదా, నువ్వు మంచి పని చేసినా చూస్తున్నాడు, చెడ్డ పని చేసినా చూస్తున్నాడు. మరి చూసేవాడు పట్టుకోడా? ఏమండి, చూసేవాడు పట్టుకోడా? ఇది జీవితం రహస్యం. అల్లా అంటున్నాడు, చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. అల్లా అంటున్నాడు, బలా ఇన్న రబ్బహు కాన బిహి బసీరా. నిన్ను పుట్టించినోడు నిన్ను చూస్తున్నాడు. కెమెరాలు ఎప్పుడైనా కరెంట్ పోతే ఆఫ్ అవ్వచ్చండి, బ్యాటరీలు డిశ్చార్జ్ అయితే ఆఫ్ అవ్వచ్చండి. అల్లా సిస్టమ్ ఎప్పటికీ ఆఫ్ అవ్వదు. ఎందుకు తెలుసా? వైన్న అలైకుం లహాఫిజీన్ కిరామన్ కాతిబీన్. మేము మీ మీద నియుక్తులైన దైవదూతలను పెట్టాము. కిరామన్ కాతిబీన్, గౌరవనీయులైన లేఖకులు. యఅలమూన మా తఫఅలూన్, మీరు నోటి నుంచి ఏం మాట్లాడతారో అది రాస్తూ ఉంటారు. మాట బరువైందా? ఆచరణ బరువైందా? ఏమండి,
మాట బరువైందా, ఆచరణ బరువైందా? ఆచరణ బరువైంది. ఇంత తేలిక వస్తువుని రికార్డు చేస్తే ఇంత బరువైన వస్తువులు వదిలేస్తాడా? తేలిక వస్తువు మాట. నేను మాట్లాడాను, చిన్న దాంట్లో రికార్డ్ అయిపోయింది. నేను ఏదైనా పని చేశాను, ఎదుటి వ్యక్తికి బాధ కలిగింది. ఏది బరువైంది? పని బరువైంది. అల్లా అంటున్నాడు, నీ దగ్గర ఉన్న చిన్న తేలికైన వస్తువును నువ్వు రికార్డు చేస్తే ఈ సిస్టమ్ నా దగ్గర దానికంటే ముందే ఉంది. నీ అవయవాల్లో ఎక్కడో ఆడియో రికార్డింగ్ పెట్టే ఉంచుదా, ఎక్కడో వీడియో రికార్డింగ్ అవుతానే ఉంటుంది. నువ్వు ఏమనుకున్నా, ఎవరు చూస్తున్నారని అనుకుంటున్నా. అలా అంటున్నాడు, ఈ సిస్టమ్ ఉన్నప్పుడు చిన్నపాటి గాలిని నేను నమోదు చేస్తే నీ ఆచరణను వదిలేస్తాను అనుకుంటున్నావా? ఎవరికి ఏమేమి చేస్తున్నావో అంతా నాకు తెలుసు, నేను చూస్తున్నాను అంటున్నాడు. కనుక సోదరులారా, మనం మర్చిపోవచ్చు, కానీ అల్లా మర్చిపోడు. నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా సుబ్హానహు వ తఆలా ఈ భావంతో మనల్ని జీవితం గడిపే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లా ఏదైతే మానవుడి స్థితిగతులను అతలాకుతలం చేసే శక్తి నీ దగ్గర ఉందో, అల్లా వాడిని మార్చే శక్తి కూడా నీ దగ్గర ఉంది. అల్లా మేము మారటానికి సిద్ధంగా ఉన్నాం. అల్లా మా జీవితాల్లో మార్పును ప్రసాదించు అల్లా. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.